సమాధి తోటలు క్రైస్తవులకు సమాధి తోటలు స్థలాలు ఏర్పాటు చేయాలి. సమాధుల కోసం స్థలాలు ఏర్పాటు చేయాలి. సమాధుల కోసం స్థలాలు ఏర్పాటు చేయాలి. గుంటూరు నగరంలో 4 మూలాల సమాధులకు సమాధి తోటలు ఏర్పాటు చేయాలి. తక్షణమే సమాధి స్థలాలు ఏర్పాటు చేయాలి. క్రైస్తవుల ఐక్యత. నా పేరు డాక్టర్ రాజాసుందర్ బాబు. ఐక్య ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్కి వ్యవస్థాపకుడుగా ఉన్నాను. అలాగే నాతోటి ప్రేమ జ్యోతిబాబు గారు, మద్దు ప్రేమ జ్యోతిబాబు గారు క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. వారి సంఘానికి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో మేము ఒక 4 సంవత్సరాల బట్టి గుంటూరు నగరంలో క్రైస్తవ సమాధులకి స్థలాలు లేకుండా పోయినాయి. ఒక్కొక్క సమాధిలో 4 శవాలను మృతదేహాలను పెడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించండి అంటూ అనేక రకాలుగా ఆందోళనలు నిర్వహించారు. అయితే ఈ మే నెల 6వ తారీఖున మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన పిటిషన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ రకమైన ఒక లేఖను మెమోను జిల్లా కలెక్టర్ గారికి జారీ చేశారు. వెంటనే విచారణ జరిపి ఈ విషయంలో నివేదిక పంపాల్సిందిగా లేఖలు పంపడం జరిగింది. అందుకున్న లేఖని మేము ఈ రోజున కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఇవ్వడానికి వచ్చాము. లోపలికి వెళ్ళబోయే ముందే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా కనపడ్డారు. వారిని కూడా కలిశాము. 5 లక్షల మంది క్రైస్తవులు ఉన్న ఈ పట్టణంలో సమాధి తోట సమస్యలు ఉన్నాయి, స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారంటే వారు కూడా రండి ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వండి అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. ఆ తర్వాత కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు కూడా వెంటనే నివేదిక పంపడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి అన్నారు. నా పేరు మద్దు ప్రేమ జ్యోతిబాబు, క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. పట్టణంలో క్రైస్తవులు 5 లక్షల మంది పై ఉన్నారు. అలాగే మరి రాష్ట్రంలో 1 కోటి మంది క్రైస్తవులు ఉన్నారు. మరి మా క్రైస్తవుల ఓట్లతోటి ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి ఎలక్షన్స్ వస్తే క్రైస్తవుల కోసం ఓట్ల కోసం మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి మా సమస్య చిన్న సమస్య ఇది. క్రైస్తవులకి సమాధుల స్థలం గురించి ఎప్పటి నుంచో మేము అన్ని ప్రభుత్వాలు మేము అడుగుతూ ఉన్నాము. ఏ ప్రభుత్వం కూడా ఏదో ఆశ పెడుతున్నారు కానీ అది చివరికి అది జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మేము అది అడుగుతున్నాము. దయచేసి మాకు క్రైస్తవులకి మరి గుంటూరు జిల్లాలో 4 మూల 4 స్థలాలు కేటాయిస్తే మాకు చనిపోయిన మా క్రైస్తవులకి మరి సమాధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే సమాధులతో అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఒక సమాధిలో 2-3 సమాధులు బాడీస్ పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా న్యాయమైన కోరికని మరి ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నాము. దయచేసి మాకు మరి స్థలం కేటాయించాలని చెప్పి సమాధి తోటకి నేను కోరుకుంటూ